ఐపీఎల్ సీజన్ 2025లోనే చాలా హైలైట్ అయినటువంటి మ్యాచ్ ఏదైనా ఉంది అంటే జీటీ వర్సెస్ రాజస్థాన్ అండి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ అనమాట. అసలు ఏంటంటే ఆ 14 ఏళ్ళ చిచ్చల పిరుగు ఏంటి, ఆ విపరీతమైన షాట్లు ఏంటండి, అసలు 11 సిక్సర్సా, అబ్బో అబ్బో, ప్రతి బాల్ని సిక్స్కి మరించడానికి ట్రై చేసిన విధానం అనేది ఆకట్టుకునే విధంగా అసలు టీవీ నుంచి కదలలేకపోయారండి చాలామంది. రియల్లీ ఐఎమ్ సేయింగ్ అనమాట. జీటీకి ఇది మూడో ఓటమి అయితే రాజస్థాన్ రాయల్స్కి ఇది ఒక థర్డ్ విక్టరీ. ఇప్పుడు చూడండి, పాయింట్ల పట్టికలో కూడా యాదృచ్ఛికం ఏదో కానీ చిన్నగా ఫస్ట్ ప్లేస్లో ఉన్న జీటీ థర్డ్ ప్లేస్కి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ఏమో లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది. చూడాలి, ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప రాజస్థాన్ రాయల్స్ కూడా ఇంకా పైకి రావడానికి ఆస్కారమే ఉంది. కానీ ఆశ్చర్యకరంగా చూసారండి, ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది పాయింట్ల పట్టికలోని. సో ఇక్కడ ప్లే ఆఫ్ కోసం వచ్చే జట్లకి చాలా మార్పులు చేర్పులు అనేవి అయితే మనం చూడగలుగుతామండి రాబోయే రోజుల్లో. కానీ సిక్సర్లు కొట్టినటువంటి విధానం వైభవ్ సూర్యవంశీ, ఎవరండి వరల్డ్ క్లాస్ బౌలర్స్, వాషింగ్టన్ సుందర్ కావచ్చు, అక్కడ ఇంకా షమీ బౌలింగ్లో కావచ్చు, ఇషాంత్ శర్మ బౌలింగ్ కావచ్చు, అసలు వరల్డ్ క్లాస్ బౌలర్స్నే విచ్చలవిడిగానండి. అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఏంటి అసలు ఎటువైపు బాల్ అయ్యాలి అని కాసేపు అనమాట. నిజంగానే 37 బాల్స్లో సెంచరీ సాధించడం అనేది, అది కూడా ఆ వయసులో, నిజంగానే అనిపిస్తుంది నాకు. అసలు భారతదేశంలో ప్రతిభ కొదవెక్కడుందండి. చిన్నారులు ఇంత పట్టుదలతో ఆడి టీంలోకి వచ్చి అసలు సెంచరీ కొట్టేటువంటి విధానం అనేది ప్రతి ఒక్క భారతీయుడు నిన్న గర్వించే విధంగా, నేను నిజంగా చెప్తున్నానండి ఈ మాటలు. ఆపోజిట్ టీమా కావచ్చు, మనం ఈ టీమా కావచ్చు, లేదా వరల్డ్లో ఏదైనా టీం అయినా మనం కావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, క్రికెట్ అభిమానులు అందరూ కూడా, నిన్న మనం చూసాం వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయి విధంగా వెళ్తున్నప్పుడు గుజరాత్ ఆటగాళ్ళతో సహా అందరూ కూడా లేచి నిలబడి అభినందించినటువంటి విధానం అనేది చాలా 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 అనిపించిందండి. అంటే టీమిండియాకి ఒక మంచి చిచ్చరపిడి లాంటి బ్యాట్స్మెన్ దొరికాడని నాకైతే అనిపిస్తుందండి. అసలు నిన్న ఆట మాత్రం అదిరిపోయిందండి అసలు నిజంగానే. అతన్ని యాక్చువల్గా ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ అలా పంపించేవారు. నిన్న మాత్రం ఓపెనింగ్కి వచ్చేసి ఎదురుదాడి చేసినటువంటి విధానం అనేది, ఎందుకంటే పవర్ ప్లేలో విపరీతంగా దాదాపు 87 రన్స్ కొట్టేశారండి పవర్ ప్లేలోని. అంటే ఏ లెవెల్లో స్కోర్ మెయింటైన్ అయింది, బాల్ ఎటువైపు వేసినా సిక్సర్కి మార్చడం ఏంటి, 14 సంవత్సరాలు ఈ చిచ్చరిపిడి చేసినటువంటి ఈ విధ్వంసమే అని చెప్పాలండి. బ్యాట్తోని గ్రౌండ్ మూలలా విధ్వంసం సృష్టించాడు. జై హో వైభవ్ సూర్యవంశీ, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం.